కడప జిల్లా బద్వేల్లో టీడీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి బట్టబయలయ్యాయి. డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి తమ వర్గీయులతో వేర్వేరుగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం బద్వేల్లో అనేక ప్రాంతాల నుంచి రైతన్నలు కానీ కార్యకర్తలు కానీ ప్రజాసేవలో ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే దానికి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు కోసం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ తెలుగు వాళ్ళు గుండె చెప్పుడు అంటే అది ఎన్టీ రామారావు అనే మనం చెప్పుకోవచ్చు. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాముడు దేవుడు అంటే మనం ఈరోజు కూడా చూసుకునే విధంగా ఆయన ఫోటోను చూసుకొని రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, మన ప్రతినాయక పాత్రను కూడా పోషించి ఆ పాత్రలకు ఎంతో ఉన్నతించిన మహానాయకుడు. పెట్టిన 9 నెలలకే ఆ పార్టీని గెలిపించి ఆ కాంగ్రెస్ పార్టీని కూడా మట్టి కనిపించిన మహానాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. కడప జిల్లా బద్వేల్లో టీడీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత సమాచారం ఫోన్లో అందిస్తారు. ప్రసాద్ శర్మ, మొత్తానికైతే టీడీపీలో హాట్ టాపిక్ గా అయితే ప్రస్తుత పరిణామాలు అయితే మారినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని, గత కొంతకాలంగా బద్వేల్ నియోజకవర్గం టీడీపీలో కొంచెం అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయి, వర్గ విభేదాలు పొడచూపుతున్నాయి. ఇటీవల ఎవరైతే డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి, అట్లూరు మండలం చెందిన నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఎంపీ కారణం నుంచి అక్కడ ఒక వర్గం ఏర్పడింది. అంతకు ముందు ఏదైతే టీడీపీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారో రితేష్ రెడ్డి వర్గమే పూర్తి స్థాయిలో మొత్తం బాధ్యత నిర్వహిస్తూ తర్వాత పార్టీలో బలోపేతం కృషి చేస్తూ వస్తుంది. సో ఇటీవల నెలకొన్నటువంటి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏదైతే అట్లూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ పోటీల్లో కూడా వర్గ విభేదాలు పొడుచుపై తాజాగా ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా అదే పరిస్థితి నెలకొంది. మొదట రితేష్ రెడ్డి వర్గం సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అయితే కేవలం సూర్యనారాయణ రెడ్డి వర్గం సంబంధించినటువంటి అట్లూరు, బద్వేల్ మండలానికి సంబంధించిన కొంతమంది మాత్రమే హాజరైతే మిగతా మండలాలకు సంబంధించిన నాయకులంతా కూడా రితేష్ వెనకంబడి పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, నెల్లూరు రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు కూడా ర్యాలీగా నిర్వహించారు. తర్వాత ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బద్వేల్లో రకమైనటువంటి రాజకీయమైనటువంటి వర్గ విభేదాలు పొడసూపుతున్న విషయం స్పష్టమవుతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఇన్ఛార్జి నియామకం సంబంధించి ఒక ఐవీఆర్ కాల్, ఒక సర్వే నిర్వహించింది. సర్వేలో ఇరు వర్గాలకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేసినైతే ఎవరికి అనుకూలంగా వచ్చింది, ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందనే విషయాలు పార్టీ వెల్లడించలేదు. అయితే ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం మొత్తంగా చూస్తే టీడీపీలో రితేష్ రెడ్డి వర్గమే బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రితేష్ రెడ్డి వర్గం సంబంధించినటువంటి నాయకులే ఆయన చుట్టే పెద్ద ఎత్తున నాయకులు ఉన్నారు. కేవలం సూర్యనారాయణ రెడ్డి తన ఆధిపత్యం కోసం వర్గ విభేదాలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.